తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో జల్లికట్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి 3 రోజుల్లో కనుమ రోజు జరిగేటువంటి రంగంపేట జల్లికట్టుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. వేలాది మంది ప్రజలు ఈ యొక్క రంగంపేట జల్లికట్టు తిలకించేందుకు తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రంగంపేటలో ఉన్నటువంటి జల్లికట్టును తిలకించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరితో పాటు పక్కన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు వారంతా కూడా ఈ యొక్క జల్లికట్టును తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధానంగా ఈ యొక్క రంగంపేటలో జల్లికట్టును తిలకించేందుకు రావడమే కాకుండా ఎద్దుల్ని అదిము పట్టుకునేందుకు అల్లిలో పరిగెట్టుకుంటూ వచ్చేటువంటి ఎద్దుల్ని అదిము పట్టుకుని తమ సత్తా చాటేందుకు యువతంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ యొక్క జల్లికట్టులో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా పదుల సంఖ్యలో గాయపడుతున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ప్రాణాలు పోతున్నప్పటికీ తెగువను చూపించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో, ఒక్క చిత్తూరు జిల్లాలోనూ ప్రత్యేకించి తిరుపతి జిల్లాలో మాత్రమే ఈ యొక్క జల్లికట్టు కొనసాగించేటువంటి ఆచార సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కోస్తా జిల్లాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎద్దుల పోటీలు, కోళ్ల పందాలు ఏ విధంగా నిర్వహిస్తారో ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ యొక్క జల్లికట్టు నిర్వహించడం ఆచార సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వేలాదిగా తరలివచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క జల్లికట్టు వేడుకలను తిలకించేందుకు కనుమ రోజు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఓవైపు గాయాల పాలవుతున్నప్పటికీ, ప్రాణాలు పోతున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి ఏడాది కూడా తమ యొక్క యువత సత్తా చూపించేందుకు, ప్రధానంగా ఈ యొక్క జల్లికట్టు వేడుకల్లో పాల్గొనేందుకు, భాగస్వామ్యం అయ్యేందుకు, ఈ యొక్క వేడుకల్లో పాల్గొనేందుకు ఈ ప్రాంత వాసులు వస్తూ ఉంటారు. ప్రధానంగా రంగంపేట చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క రంగంపేటలో జల్లికట్టు వేడుకలు ప్రధానంగా ఈ యొక్క బిల్డింగుల పైకి ఎక్కి యువతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క వేడుకలను తిలకించేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గాయాల పాలవుతున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తమ యొక్క జల్లికట్టు వేడుకల్లో భాగస్వామ్యం అవుతూనే తమ యొక్క పశువులను ప్రత్యేకంగా అలంకరించి వారి యొక్క పశువుల్లో ఈ యొక్క జల్లికట్టు వేడుకల్లో భాగస్వామ్యం అవుతూ పట్టుకునేందుకు తెగ చూపిస్తూ ఉంటారు. ప్రధానంగా ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ఈ యొక్క తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రంగంపేటలో జరుగుతున్న జల్లికట్టు వేడుకలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, రంగంపేట నుంచి.